నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సోమశిల పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో నాయకులు నినాదాలు చేశారు. ధరల పెంపుతో ప్రజలపై భారం పెరిగిందని విమర్శించారు. ఇది మన మధ్యతరగతి ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. అభినందిస్తూ వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి పెట్రోల్ గ్యాస్ ధరలు చేస్తున్నామంటే ఇది ప్రజల యొక్క కడుపు మండి. పేద ప్రజలు ఈరోజు గ్యాస్ పొయ్యి వెలిగించాలంటే ఏ రోజు 30 రూపాయలు పెరుగుతాయా, రేపు 100 రూపాయలు పెరుగుతాయని భయాందోళనతో గ్యాస్ పొయ్యిని వెలిగించుకుంటున్నారు. ఇంకా కూరగాయల ధరలు, సరుకుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి కారణం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడమే. అందుకనే సిపిఎం పార్టీ ఈరోజు రోడ్ల మీద కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు. ఎందుకు ఇది దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఇదే 2 రూపాయలు 3 రూపాయలతో పోయేది చేస్తారా పేదల మోసం అప్పో నరేంద్ర మోడీ డబల్ ఇంజన్ సర్కార్ కేడి అప్పో నరేంద్ర మోడీ డబల్ ఇంజన్ సర్కార్ కేడి మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుగా మేము ప్రజల పక్షాన దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకని ప్రజలు ఎర్రటి ఎండకి ఇబ్బంది వచ్చినా కూడా దీన్ని ప్రొటెక్ట్ చేయడాన్ని పార్టీ నిర్ణయించింది. పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి ఓట్లేసి పాపం చేశామనో